కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ పార్టీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల నారాసుర పాలనలో రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచి సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహానికి అద్దం పట్టిన ప్రజలతో కలిసి వైసీపీ శ్రేణులు ర్యాలీలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోనూ బాండ్ల రూపేణా ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు రాసి మరీ ఇచ్చారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు హామీలపై ప్రశ్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదన్నారు. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి జరుగుతోందని, ఇసుక, మట్టి, లిక్కర్, క్వాడ్స్, లెటరైట్ అన్ని మాఫియాల చేత రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. ఈ నారాసుర పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున తమ పోరాటం ఆగదని, మోసాలను నిలదీస్తూ స్కాములను, అన్యాయాలను ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.